నమస్కారం పిల్లల సంజీవ్ గారు. నమస్కారం నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్. నేను తెలంగాణ కళారత్నాలు ఛానల్ పెట్టాను. అవును సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మా కళా ప్రయోగం అంటే ఇప్పటివరకైతే ప్రభుత్వం మంచిగానే తీసుకుంటుంది. మీరు ఏం ఆర్టిస్టు? మీ గురువు గారు ఎవరు? చిందు యక్షగాన వృత్తి కళాకారులు ఓకే. మాది. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఏమేమి పాత్రలు వేస్తారు చెప్పండి. మేము ఒక దగ్గర నేర్చుకునే విద్య కాదు సార్ అది. ఏమన్నా మా తండ్రులు మా తాతలు మా ఏం చేసుకోరు. మా ఏం చూసి నేను చేసుకున్నాను. నేను చూసి నా కొడుకులు వేసుకోరు. ఇంతకంటే మాకు వేరే అది ఆశ్రమం లెక్క ఉండి ఇదండి మాకు ఏమో విద్య కావాలి అవసరం లేదు. మేము ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటూ ఇట్లా విద్య. మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? నేను హిరణ్యకశ్యపుడు, తర్వాత మహిషాసురుడు, అది మహిరావణుడు, భక్త హిరణ్యకశ్యపుడు, ఇలాంటి పాత్రలు, ఘటోత్కచుడు, బకాసురుడు, ఇడింబాసురుడు, ఇటువంటి పాత్రలు నేను ఇస్తాను. చిందు యక్షగానం. చిందు యక్షగానం. అదే మీది ఏ జిల్లా? యాదాద్రిపురం జిల్లా. ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు? నాది 60 సార్. 65. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి. అంటే మీ వయసు 10. నా వయసు 10. మీకు టీం ఉందా? ఉన్నది. ఎంతమంది ఉంటారు మీ టీంలో? 10 మంది. మీరు ఏం పాత్రలు వేస్తారు? నేను ఇప్పుడు చెప్పాను కదా, కీచకుడు. అచ్చా, మెయిన్ హీరో. హీరో. ఒక శ్లోకం పాడండి, ఒక పద్యం పాడండి చిన్నగా. అట్లనా? ఇప్పుడు దానికి